మీరు భారీ నీటిపారుదల శాఖ మార్చులు ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి మా ప్రాంత రైతుల పక్షాన్ని చెప్తా ఉన్న ఈ ప్రాజెక్టులకు నిధులు అతి తక్కువ ఎక్కువ ఖర్చు ఏం కాదు. ఆల్రెడీ డబ్బు ఉంది. 1737 కోట్లలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ పోయేటప్పుడు ఇక్కడ 2 కిలోమీటర్ పక్కన ఉంది. ఆ తర్వాత కింద 206 కోట్లు కూడా మంజూరు కాబట్టి టెండర్ కాబట్టి ఈరోజు పూర్తి మనం పనులు ల్యాండ్ యాక్విజిషన్ కోసం కూడా 520 ఎకరాలు తీసుకొని 10 కోట్లు జిల్లా కలెక్టర్కి ఇవ్వడానికి కోసం టోకెన్ కూడా ఉంది. అది ఇచ్చినట్లయితే గుడ్డెడ్మ కాళ్ళు మనం పూర్తి చేసుకుంటే 43,100 ఎకరానికి బహుశా రాష్ట్రంలో అతి తక్కువ ఖర్చుతోని అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇదే. కాబట్టి దయచేసి ఈ రోజు మీరు మా సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరు నాకు మద్దతుగా నిలబడతారని చెప్పిన సందర్భంగా మీరు ఈ పథకాలకు నిధులు మంజూరు చేయాలని చెప్పి నీటిపారుదల శాఖ ద్వారా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పెద్ద పొన్నం ప్రభాకర్ గారికి పక్కనే బస్ స్టేషన్ ఉంది. రవాణా శాఖ మార్చులు దాన్ని ఆధునీకరించడానికి డబ్బులు కేటాయించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా తిప్పాపూర్ ఇచ్చినా అని చెప్తా ఉన్నారు. దానికి 10 నుంచి 15 లక్షలు అవుతుంది ఇచ్చినా అని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా తిప్పాపూర్ బస్ స్టాండ్ కూడా ఆధునీకరించిన వేళకు వచ్చే రాజన్న భక్తులు అనేక మంది ఉన్నారు. వేళలో తిప్పాపూర్ బస్ స్టాండ్ కూడా ఆధునీకరించారు. వారు చెప్పే విషయాలు అన్ని నా పరిశీలనలో ఉన్నాయి. నేను సానుకూలంగా స్పందిస్తున్నాను. తప్పనిసరిగా ఎంత వేగంగా వీలైతే అంత చేస్తా. ఆదిశ్వర కట్టోడు మరి ఆయన నిద్రపోతలేడు, మమ్మల్ని నిద్రమనిస్తలేడు. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మీ అందరికీ కలవడం చాలా సంతోషం. మీకు మీ కుటుంబాలకి భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ ఒక నిమిషం. నేను ఈ సందర్భంగా ఒకటే మాట కోరుతా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో చాలా కాలంగా పెద్దరిట్లయితే 6 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఉన్నారో మేము విద్యార్థి రాజకీయాల నుంచి చొక్కారావు జమానా నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకోలేదు. ఇవాళ ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంటే ఎవరైనా బాధ్యత గల ప్రతిపక్షం ఒకవేళ ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి సూచనలు చెప్పండి, సలహాలు చెప్పండి. ఇటువంటి గ్రామ సభలల్లో అక్కడో ఇక్కడో కొంతమందిని రెచ్చగొట్టి ఏదో ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని విరమించుకోమని ప్రతిపక్ష నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము గౌరవ మంత్రి గారు సివిల్ సప్లై మంత్రిగా గత 10 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి రేషన్ కార్డులు తెలంగాణలో తప్పకుండా 26 నుంచి ప్రారంభమై మీ అందరికీ అడిగిన వాళ్ళందరికీ అర్హత ప్రకారంగా రేషన్ కార్డు ఇస్తామని ఇంత బహిరంగ వేదికల మీద చెప్తుంటే కూడా ఇంకా రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు. ఇల్లు లేని వాళ్ళందరికీ 5 లక్షల కింద ఆనాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆయన ఒక్కరు లేకుండా అందరికీ మోతేకి బెల్లం పెట్టి ఆనా బెల్లంటే వాళ్ళ శ్రీనివాసరావు కోడిని కట్టి కోడి కూర తినవన్నట్టు చేసిండు. కానీ ఒకరిని కూడా ఇవ్వకపోతే ఇవాళ మేము 5 లక్షలతో ఇందిరా మిల్లు ఎస్సీలకు 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. రైతు భరోసా పేరు మీద 10,000 12,000 చేసి ఇస్తా ఉన్నాం. భూమి లేని వాళ్ళ సంగతి ఎట్లా అంటే భూమి లేని వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే కార్యక్రమం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం, సన్నవటకు 500, ఒకటా రెండా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే వాళ్ళకు బర్దాష్కి బాహర్ అంటే వాళ్ళకు ఓపిక నశించిపోయి ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి అక్కా చెల్లెలంతా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ అందరి ఆశీర్వదనమని కోరుతూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. పచ్చాన్ని చెప్పలే ఇవ్వని సీరన్ ఏమడితే అది ఇస్తా అని చెప్పిన ఇదే పద్ధతి.